అంటున్నారు. అక్కడ చేసిన వాడు జగన్ పేరు చెప్పలేదు కానీ బహుశా దస్తగిరి అయి ఉండొచ్చు, అప్రూవర్గా మారాడు, ఇలా చంపినవే అన్నారు మీడియాలో చెప్పాడు. కాబట్టి మీరు దస్తగిరిని కాపాడుతున్నారు, దస్తగిరి చంపిన వాడని ముఖ్యమంత్రి పేరు చెప్పకుండా, దస్తగిరి పేరు ఎత్తలేదు, ఐఎమ్ మేకింగ్ క్లియర్ దట్ ఆయన అన్నారు ఆ మాట అని ఆయన అన్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు రైట్ ఎవరు తప్పనేది ఎవరు నిర్ణయించాలి. నేను ఇంకొక విషయం చెప్తున్నా, మీరు గమనించారు లేదో మన వీక్షకులు కూడా, వివేకం అనే ఒక సినిమా నడుస్తుంది. నేను నిన్న రాత్రి సగం వరకు చూశాను, ఇంకా మిగిలిన సినిమా దాదాపు అలాగే ఉంటుంది కదా. వివేకానంద రెడ్డి హత్య మీద వివేకం అని ఒక సినిమా తీశారు. ఈ వివేకం సినిమాను విడుదల కాకూడదు అని ఎన్నికల కమిషన్ ఆపింది. మన సెన్సార్ బోర్డు కానీ ఎన్నికల కమిషన్ కానీ ఓటీటీని కానీ యూట్యూబ్ని కానీ అదుపు చేయలేవు. కాబట్టి యూట్యూబ్లో వివేకం సినిమా నడుస్తుంది, ఓటీటీలో యూట్యూబ్లో కూడా ఉంది, యూట్యూబ్లో ఉంది 1:50 నిమిషాలు. ఆ తర్వాత ఓటీటీలో కూడా రాబోతుంది. నేను రెండో విషయాలు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, అంటే మన రాజకీయాలు ఎటువంటి రూపాలు తీసుకుంటున్నాయి మీరు చూడండి. దస్తగిరి కేసు వేసాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, వివేకం సినిమాని ఆపండి, నేను అప్రూవర్గా చెప్పిన విషయాలే ఆధారం చేసుకొని ఈ కథ రాశారు అంటే దాని ప్రకారం చూస్తే ఇతను చేసినట్టు ఆ కథలో వాళ్ళ సినిమాలో చూపించారు. ఒకటి అతను ఆపమంటున్నాడు. ఇప్పుడు ఇది మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు విచారణకు స్వీకరిస్తుంది. సునీత అంటున్నారు జరిగింది ఇంకా చాలా దారుణం, అదంతా ఇందులో చివరి సన్నివేశాలు నేను చూడలేకపోయాను, కానీ లైట్గా తీశారు, ఇంతకంటే కూడా అది ఇంకా చాలా జరిగింది, ఇంకా చాలా ఘాతుకంగా ఉంది అనే పద్ధతిలో. రాజకీయ పార్టీలు ఏమన్నా ఆ పేర్లు అవి చూద్దామండి మనం, మీరు తర్వాత ఏం చూడొచ్చు. ఎవరు మామూలుగానే తీశారు, పకడ్బందీగానే తీశారు. అది పేర్లు కూడా జగన్, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, కడప, పులివెందుల ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నీ అదే మరి అది జరుగుతుంది మరి తెలిసి హ్యాపెనింగ్. ఎవరు రైట్ ఎవరితో పక్కన పెడతాం. వ్యూహం సినిమాలో ఒక సన్నివేశం గురించి లేదా ఇంకో దాంట్లో గురించి మనం చాలా చాలా చర్చలు జరిగాయి. పేర్లు పెట్టరేమో కదా, పెట్టారు, బొమ్మలు కూడా పెట్టారు. రాజశేఖర్, మా అన్న రాజశేఖర రెడ్డి ఇవన్నీ అంటాడు వివేకానంద రెడ్డి, అన్నీ రైట్, అన్ని పేర్లు ఉన్నాయి, అన్ని నిజ జీవితంలో పేర్లే అక్కడ ఉన్నాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్. యాక్చువల్ వేసింది కూడా దస్తగిరి, సినిమాలో కూడా దస్తగిరే ఉన్నాడా, పేరు అతనే అభ్యంతరం పెడుతున్నాడు ఇప్పుడు. మీరు చూడండి వర్మ గారు, ఇందులో నేను ఏది చెప్పలేదు. బయట జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఎన్ని రకాల శక్తులు పనిచేస్తున్నాయి, ఎన్ని వైపుల నుంచి పనిచేస్తున్నాయి నేను చెప్తున్నా. మరి తర్వాత ఏం చేస్తాం, ఇట్లాంటివన్నీ అల్టిమేట్గా న్యాయ వ్యవస్థ నిర్ణయించాలి అని చెప్తాం, అంతే కదా. న్యాయ వ్యవస్థ చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఇప్పుడు జగన్ కేసుల గురించి నిన్న రఘురామరాజు గారు కేసు వేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలి, రెండోది వేరే రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలి. రెండుకు సుప్రీంకోర్టు ఏం చేసింది, సిబిఐని పిలిచింది. సిబిఐ తరఫున అదనపు సోలిసిటర్ జనరల్గా ఉన్న విఎస్ రాజు ఆయన హాజరయ్యాడు. ముఖ్యమంత్రి కాబట్టి ఆ కేసుల విషయంలో మీరు ఎలాంటి ఆలస్యం చేయకూడదు అని చెప్పింది. మేము అలా ఏం చేయడం లేదు, అంటే ఏ కారణాల వల్ల ఆలస్యం అవుతున్నాయో మాకు ఒక జవాబు ఇవ్వండి నెల రోజుల లోపల అని వాళ్లకు నోటీస్ సుప్రీంకోర్టు సిబిఐకి ఇచ్చింది. ఆ తర్వాత ఈ కేసును ఆగస్టు నెలకు వాయిదా వేస్తుంది, ఆగస్టు 5కు. అంటే మొదటిసారిగా వింటారు, ప్రజలు వినల, ఆగస్టు 5కు వింటారు. ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయి, జూన్ 1న వస్తాయి కదా. కానీ నిన్న పొద్దున్న నుంచి షాక్ అది ఇదని, నిన్న పొద్దున్న నుంచి వార్తలు. ఏం జరుగుతుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ అన్ని కోణాలు మనం చూస్తే చట్టానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, మీడియాకు మీ చర్చకు కొన్ని పద్ధతులు ఉంటాయి. అంతేగాని మేము రాజకీయంగానో కుటుంబ పరంగానో మా కోపతాపాలు, మా బాధలు, మా సెంటిమెంట్లు అన్నీ చేస్తామంటే మీరు ఆపండి. జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి మీకు పూర్తి అధికారం ఉంది, మీరే పోటీ చేయొచ్చు. షర్మిల చేస్తారేమంటే ఆమె ఇప్పుడు కడపలో అవినాష్ రెడ్డి మీద చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు వీళ్ళు మద్దతు ఇస్తారా అంటే ఆయన ఎవరు బీజేపీ తరఫున తనకు టికెట్ కావాలని ఆదినారాయణ రెడ్డి అంటే ఆదినారాయణ రెడ్డి మీద కూడా అప్పుడు వీళ్ళు ఆరోపణలు చేశారు. సో నేను చెప్పడం ఏంటంటే వర్మ, మనం అభిప్రాయాల కంటే జరుగుతున్నవి ఏంటి, ఏవి ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు ఎప్పుడు ఏం చెప్పారు అన్నది మనం ఆలోచిస్తే ఇది న్యాయస్థానం ఉంది తప్ప బాధ వేరు కూతురికి. ఆమె ఇంకో మాట కూడా అన్నారు షర్మిల, ఏమన్నారంటే
నాతో సహా అందరినీ దర్యాప్తు చేయాల్సిందని కూడా అన్నారు. మీ భర్త మీద ఆరోపణలు అవతల వాళ్ళు చేస్తున్నారు కదా అంటే నాతో సహా ఎవరిని వదిలిపెట్టారు క్లియర్గా ఉన్నది ఆమె అన్నారు. ఆమె మరి అటువంటిప్పుడు మనం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచుదాము, వచ్చిన మిగతా ఫిర్యాదులు మనం ఎదుర్కొందాము, ఎవరు చేసే ప్రచారం వాళ్ళు చేస్తారు. దీని మీద కొన్ని మీడియా హౌస్లు మరీ అత్యుత్సాహం ప్రదర్శించుండొచ్చు, కానీ అవి కూడా తర్వాత దానికి వచ్చే ఒక పరిధి మించి చేయగలిగింది లేదు కదా. అప్పుడైతే తెలంగాణ హైకోర్టులో జస్టిస్ లక్ష్మణన్ తీవ్రంగా ఆగ్రహించారు. మీరే అన్ని డ్రాయింగ్ ఈ స్టూడియోలో డిబేట్ రూమ్లోనే మీరు అన్నీ నిర్ణయించేస్తారా, జడ్జీలకు కూడా మీరు జడ్జి మీద కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఎలా బెయిల్ ఇస్తారు మీరు, అది ఇదని. సో అది పరిస్థితి. సో డాక్టర్ సునీతకు ఆమె చెప్తున్నట్టుగా ఈ కేసులో న్యాయం జరగాలి అని మనం కోరుకుందాం తప్పకుండా. సో అలాగే ఈ కేసులు సినిమాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఒక పక్క సినిమాలు, ఓ పక్క బ్లేడ్ బ్యాచ్లు, మరో పక్క ప్రచారాలు. అంతేగాని ప్రత్యేక హోదా లేదు, అంతేగాని విశాఖ ఉక్కు లేదు, అంతేగాని పోలవరం లేదు, అంతేగాని రాజధాని లేదు, అంతేగాని నిరుద్యోగ సమస్య అసలు లేదు, అంతేగాని డిఎస్సి అనేది ఇప్పుడు జరగాల్సింది కూడా వాయిదా పడే పరిస్థితి ఎందుకు వచ్చిందో లేదు. ఇదే